హాయ్ గైస్, మళ్ళీ వచ్చేసింది సుజాత. ఈరోజు టేస్టీ అండ్ వెరైటీ అండ్ సింపుల్ రెసిపీతో ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. తర్వాత పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఇంకొకసారి వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన తోటకూర యాడ్ చేసుకుని ఉప్పు, పసుపు, కారం వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అంతే అండి, టేస్టీ రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ మనం ఇంట్లో కర్రీస్ ప్రిపేర్ చేసుకోలేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్దీ కూడా. మనం ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటితో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.